మీరెప్పుడైనా మిర్రర్‌లో చూసుకొని నా చీక్స్ ఇంకా చబ్బీగా ఉంటే బాగుండేది అని అనుకున్నారా? చాలామంది నా చీక్స్ అనేవి ఫ్లాట్‌గా ఉన్నాయి. నేను ఏజ్డ్‌గా కనిపిస్తున్నాను. ఇంకొంచెం బెటర్‌గా లేదంటే రిజువనేటెడ్‌గా కనిపిస్తే బావుంటుంది అనుకునే వాళ్ళుంటారు. అలాగే వీళ్ళలో చాలా సటిల్‌గా చేంజెస్ అనేవి ఉండాలి. న్యాచురల్‌గా కనిపించాలి. దాంతో పాటు సర్జరీ అనేది నాకొద్దు అనుకునే వాళ్ళకి కూడా ఈ చీక్ ఫిల్లర్స్ అనేవి బెటర్‌గా ఉపయోగపడుతుంటాయన్నమాట. ఇన్ జనరల్‌గా ఏజ్ రిలేటెడ్‌గా గానీ, లేదు అంటే మాసివ్ వెయిట్ లాస్ తర్వాత, లేదు ఎసిమెట్రీ అంటే రైట్ అండ్ లెఫ్ట్‌కి కొంతవరకు డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి ఈ చీక్ ఫిల్లర్స్ బెటర్‌గా పనికొస్తాయి. చీక్ ఫిల్లర్స్ చేయించుకోవడం వల్ల మన ఏదైతే వాల్యూమ్ అనేది లాస్ అయిందో దాన్ని రెస్టోర్ చేయడం కానీ, దాంతోపాటు కొంతవరకు సాగింగ్ ఉంటే దాన్ని లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఫేషియల్ ఫీచర్స్ అనేవి బ్యాలెన్స్ అనేది మోర్ హార్మోనియస్‌గా కనిపిస్తుందన్నమాట. మనకి న్యాచురల్‌గా ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వాటిని చేంజ్ చేయకుండా, లేదంటే డిస్టర్బ్ చేయకుండా మనకి మోర్ యూత్‌ఫుల్‌గా కనిపించేటట్టు, లేదు అంటే మోర్ రిఫ్రెష్‌గా కనిపించేటట్టు చేయడానికి ఈ చీక్ ఫిల్లర్స్ అనేవి పనికొస్తుంటాయి. యెస్. ఈ చీక్ ఫిల్లర్ ప్రొసీజర్స్ అనేవి చాలా సేఫ్‌గా ఉంటాయి. మనం ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్, ఒక డెర్మటాలజిస్ట్‌తో చేయించుకున్నట్లయితే ఈ ప్రొసీజర్స్ అన్నీ చాలా సేఫ్ అండ్ రెగ్యులర్‌గా చేసే ప్రొసీజర్సే. అలాగే ఈ ప్రొసీజర్ అనేది ఒక 15-20 మినిట్స్ వరకు మనకి టైం పడుతుంది. ఈ సర్జరీ ఆర్ ప్రొసీజర్ అయిపోగానే కూడా మనకి ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ అనేవి విజిబుల్‌గా ఉంటాయి. చీక్ ఫిల్లర్ ప్రొసీజర్ తర్వాత మనకి ఈ కొద్దిగా లైట్‌గా స్వెల్లింగ్ ఉండడం గానీ, డిస్కంఫర్ట్ ఉండడం గానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి న్యాచురల్‌గా కనిపిస్తుంటాయన్నమాట. ఈ రిజల్ట్స్ అనేవి టిపికల్‌గా ఒక 12 మంత్స్ నుండి 15 మంత్స్ వరకు లాస్ట్ అవుతుంటాయి. ఈ వాటెవర్ మనకి చీక్ ఫిల్లర్ చేయించుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్స్ అంటే రిఫ్రెష్డ్ లుక్ గానీ, రిజువనేటెడ్ లుక్ గానీ, లిఫ్టెడ్ లుక్ గానీ మనకి ఎక్కువ రోజులు మెయింటైన్ అవ్వడానికి హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్‌ని తీసుకురావాల్సి ఉంటుంది.